హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి లేటెస్ట్ డిజైన్ స్లీవ్స్ అండి. హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ డిజైన్, స్లీవ్ డిజైన్. హ్యాండ్ వచ్చేసి 11 ఇంచెస్ పొడవు అండి. చంక పొడవు వచ్చి 3 ఇంచులకి ఇలా డౌన్ కోసం పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, చంక లూజ్ వచ్చి 17 ఇంచులు. ఇంకా అతకైతే కనుక పడుతుంది. ఇలా చేతి పొడవుకి మార్కింగ్ చేసుకొని చంకది ఏదైతే మనం 3 ఇంచెస్ చంక డౌన్ పెట్టుకున్నామో అక్కడికి హ్యాండ్ షేప్ అయితే కనుక నార్మల్ ఎల్బో హ్యాండ్ షేప్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లోతు తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ ఇలా వచ్చింది. పై క్లాత్ అయితే కనుక హ్యాండ్ కింద మనకి బార్డరు కోసం ఎంత ఉందో చూసుకొని ఇలా 4 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చిందండి. 4 ఇంచెస్ బార్డరు కటింగ్ తీసేసి మిగిలిన స్లీవ్ ఎంత ఉందో అలా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇలా స్లీవ్ ప్యాటర్న్ అయితే కనుక ఇప్పుడు మనకి ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కుట్టేటప్పుడు అన్నమాట ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా కూర్చోపెట్టుకుని కింద ఇలా బ్లౌజ్కి అంచు అయితే కనుక ఇలా వేస్తాము. అక్కడ బటన్ పెట్టుకుంటే స్లీవ్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అతకకుండానేనండి ముందు ఇలా 1 ఇంచుకి ఇటువైపు నుంచి ఒక కుచ్చు, అటువైపు నుంచి ఒక కుచ్చు వచ్చేలాగా ఇలా అయితే కనుక ముందుగా కుట్టుకుంటున్నాను. చూడండి, జస్ట్ ఇలా పట్టుకొని ఇటువైపు నుంచి ఒక కుచ్చు 1 ఇంచుకి, మళ్ళీ అటువైపు నుంచి అలా రెండు కుచ్చులు అయితే కనుక ఇలా పెట్టుకొని దీనికి వచ్చేసి నేను బ్లౌజ్లో ఏ అంచు అయితే ఉందో అదైతే కనుక ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై కుట్టు వేసుకొని ఇలా అంచు మీద ఇలా పైన అయితే కనుక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పై క్లాత్ అయితే మనకి ఇలా హ్యాండ్ పార్ట్ రెడీ అయిందండి. ఎల్బో హ్యాండ్ కటింగ్ ఏదైతే ఉందో దానికి లైనింగ్ ఇలాగా అంచు వరకు చూసుకొని అతుక్కొని ఇలా పై కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. హ్యాండ్స్కి చివర అంచు దగ్గర ఒక కుట్టు వేసుకొని లైనింగ్ మొత్తం కూడా చెయ్యి పైన అయితే కనుక మనకి కుచ్చు రాదు కాబట్టి ఇలా నీట్గా చూసుకుంటూ అతికేసుకోవాలి. మొత్తం కూడాను ఇలా అతుక్కున్న తర్వాత క్లాత్, వేస్ట్ క్లాత్ అంతా కూడా ఇలా కటింగ్ చేసేసుకుంటే ఇలా బ్లౌజ్ స్లీవ్ అయితే కనుక ఇలా రెడీ అయిందండి. సింపుల్ అండ్ ఈజీ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అయితే కనుక ఇలా రెడీ అయింది.